హలో ఫ్రెండ్స్, 12కి అయితే మాత్రం ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది అనమాట. డాకు మహారాజు ట్రైలర్ అయితే కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. ఎందుకంటే అమెరికాలో ఎక్కడ ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్ ద్వారా అక్కడైతే లాంచ్ అయితే చేశారు. బట్ అదైతే మనకైతే మాత్రం 12కి అయితే మాత్రం రిలీజ్ అయితే అవ్వడం అయితే యూట్యూబ్ లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నామని ఎవరు అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సడన్ గా అయితే మాత్రం ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసేసారు డాకు మహారాజ్ అయితే. ట్రైలర్ ఎలా ఉందని చెప్పాలంటే మాత్రం ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదు భయ్య. నెగటివ్ అయితే మాత్రం వస్తుంది అనమాట ఈ మూవీకి అయితే. ఎందుకంటే ట్రైలర్ అయితే చూస్తూ మాట్లాడుకుందాం, మీరే చూడండి. ఇక్కడ అనకంటే ఒక రాజుకి 7 కొడుకులు, అదేనా? ఇంత బ్లడ్ ఉంది మంట మొత్తం. ఎన్బికే అంటే నందమూరి బాలకృష్ణ అని బాగా అయితే మాత్రం చూపించడం అయితే జరిగింది. మామూలుగా తెలియదు కదా లుక్స్ అయితే. బాలకృష్ణ గారి లుక్స్ అయితే మాత్రం బాగున్నాయి. ఇక్కడ కూడా అదే సీన్స్ పెడుతున్నారు. భూతాలు సేమ్ అంటే రెండు క్యారెక్టర్స్ ఒకట అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి మనం గమనించవచ్చు. బోతాడు సేమ్ అంటే వచ్చేదే ఇచ్చింది తీసుకోవాలి, చెప్పింది వినాలి. భలే ఉంది డైలాగ్. కామెడీ కొద్దిగా ఉన్నట్టుంది. చూసుకుంటే మనకి యానిమల్స్ సంబంధించినట్టుగా ఉన్నాయి మొత్తం. మన పులి యొక్క కాలేజ్ చూపించారు. మరి పిల్లలకి ఉంటుంది చూడండి. కింగ్ ఆఫ్ జంగిల్. ఎంతమంది ఉన్నారు హీరోయిన్స్ దీంట్లో? పులి యావరేజ్ కొంత భయ్యా. ఇంకా కొంచెం మనకి విఎఫ్ఎక్స్ పెంచితే బాగుండేది. అంత బడ్జెట్ అంటున్నారు సినిమాలో. కొద్దిగా యావరేజ్ కొంత ఎందుకు విఎఫ్ఎక్స్ కొద్దిగా పెంచొచ్చు. డాకు మహారాజ్ బాబీ కోచ్, మైకేల్ జాక్సన్. ఇదనమాట 10వ తారీఖు ఏమో గేమ్ చేంజర్ వస్తుంది. 12వ తారీఖు ఏమో ఇదైతే వస్తుంది. 14వ తారీఖు అయితే మాత్రం సంక్రాంతి కలిసి వస్తున్నాం అనే సినిమా అయితే మాత్రం వస్తుంది అనమాట. ట్రైలర్ గురించి మాట్లాడుకున్నంత మాత్రం అంత ఎఫెక్ట్ అయితే లేదు. డైరెక్ట్ గా అయితే చెప్పేయచ్చు. ఇంట్లో ఒక సీక్రెట్ స్టోరీ అయితే ఉంది. అదైతే మన ట్రైలర్ అయితే చూపించలేదు, మూవీ అయితే చూపిస్తారు అనమాట. ఇప్పుడు మహారాజ్ మూవీ ఉంది. ఆ మహారాజ్ మూవీ కూడా మనకి ఎలా ఉంటుంది, ట్రైలర్ అయితే అంత డీప్ గా చూపించలేదు. ట్రైలర్ అంత ఎఫెక్టబుల్ గా అయితే లేదు. కానీ మూవీ అయితే మాత్రం బ్లాక్ బస్టర్. దీంట్లో ఫస్ట్ అయితే మాత్రం డాకు మహారాజ్ గా అయితే జీవిస్తాడు. తర్వాత నేతాజీగా అయితే మాత్రం అవుతాడు అనమాట. తర్వాత ఒక చిన్న పాప ఉంది కదా, ఆ పాపతో సెక్యూరిటీ పర్సన్ లాగా ఉంటాడనమాట. ఇక దీంట్లో కూడా కొన్ని రోల్స్ అయితే మాత్రం బాలకృష్ణ గారు అయితే నటించడం జరుగుతుంది. ఆ వీడియోలో అయితే చూసుకుంటే మాత్రం ఏనుగు దంతాలు, ఇక యానిమల్ సంబంధించినటువంటి స్మగ్లింగ్ అయితే చేస్తారనమాట. ఆ దంతాలు దాని ఒక ఎముకలతోని ఈ పాటలు అయితే మూవీ అయితే మాత్రం వెళ్తుంది. కానీ అయితే మాత్రం ట్రైలర్ అయితే చూపించలేదు అంత క్లారిటీగా అయితే. అక్కడ ఉన్నది బాబీ తక్కువ చేయడానికి అవ్వదనమాట. ఎందుకంటే మూవీ ఎలా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ నుంచైనా ఆయన ఒక లెవెల్లో అయితే తీసుకెళ్లిపోవడానికి అయితే మాత్రం చేసేయగలరు. ఇంటర్వెల్ నుంచి అయితే మనకి డాకు మహారాజు ఒక క్యారెక్టర్ అయితే వస్తుందని మనకైతే అర్థమవుతుంది. డాకు మహారాజు నేతాజీ ఒకటా కాదా అనేది మనైతే మూవీలో అయితే చూడాలన్నమాట. లేదా డాకు మహారాజు నేతాజీగా మారుతాడా అనేది మనకి క్లైమాక్స్ లో అయితే మాత్రం అర్థమైపోయింది మాకు మూవీ. ఎందుకని ఇంకా రాజ్యం లేకుండా కూడా రాజుగా అయితే మాత్రం చెప్పుకుంటున్నారు అనేది మన మూవీ చూస్తే కానీ మనకు అర్థం కాదు. నేను స్టార్ట్ చెప్పా కదా అంత ట్రైలర్ అయితే లేదని. దానికి కారణం అయితే చెప్తే వినండి. ఏంటంటే ఇక్కడ మనకి విలన్ కి అయితే మాత్రం ఎక్కువగా చూపించడం జరిగింది. కానీ బాలకృష్ణ గారికి అయితే మాత్రం తక్కువగా చూపించడం అయితే జరిగింది ఈ ట్రైలర్ లో అయితే. అది గేమ్ చేసిన ట్రైలర్ అయితే మాత్రం హైలైట్ చేసింది ఎవరిని, రామ్ చరణ్ గారిని అయితే మాత్రం. రామ్ చరణ్ గారు అయితే మాత్రం చాలా హైలైట్ గా అయ్యారు. ఇంకా మనం ఎక్కువ క్యారెక్టర్స్ అయినా కూడా ఎక్కువ రోల్స్ అయినా కూడా గేమ్ చేతలో రామ్ చరణ్ అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అయితే చూపించడం జరిగింది. కానీ దీంట్లో అయితే మాత్రం బాలకృష్ణ గారిని అయితే తక్కువ అయితే చూపించారు.
ఈ ట్రైలర్ అనేది కొద్దిగా లో అవుతుందని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అంటే గేమ్ చేసర్ అయితే మనం రామ్ చరణ్ కోసం ఎలా చూసామో ఆ రామ్ చరణ్ ఎత్తుకు చూపించడం వల్ల మనం అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ గా ట్రైలర్ కూడా నచ్చింది కదా. అదే రకంగా వీళ్ళ కోసం దీంట్లో చూడం కదా. డాక్ మహారాజులో కూడా దీంట్లో కూడా వీరగానే చూస్తాం కదా. అందుకే బాలకృష్ణ గారు అయితే మాత్రం తక్కువ కనిపించడం వల్ల ఈ ట్రైలర్ అయితే లో అవడం అయితే జరిగింది. బాలకృష్ణ క్యారెక్టర్ అయితే అంతగా చూపించకపోవడం వల్ల మనకైతే ట్రైలర్ అయితే అంతగా లైక్ అయితే చేయాలి. యానిమల్ లో విలన్లు అయితే మనం దీంట్లో కూడా పెట్టారని కొంతమందికి అర్థం కాకపోవచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ట్రైలర్ లో అయితే మాత్రం ఆయన చూపించడం వల్ల మనకైతే అందరికైతే అర్థం అవుతుంది అనమాట. దీంట్లో కూడా ఆయనే విలన్ అని బాబ్లీ గారిని అయితే మాత్రం ఎక్కువగా హైలైట్ అయితే చేశారు. కాకపోతే మన బాలకృష్ణ గారిని అయితే మాత్రం కొంచెం తక్కువగా అయితే చూపించడం అయితే జరిగింది. ట్రైలర్ అయితే తగ్గించారు, ఓకే, దానికైతే ఎవరికి గెలిపోవచ్చు. కానీ మూవీలో అయితే మాత్రం తగ్గించకూడదు. మూవీలో తగ్గిస్తే మూవీ అనేది లోకి తెలిపిద్ది అనమాట. మొన్న దెబ్బడి సాంగ్స్ అయితే మాత్రం చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. అందుకని ఆ సాంగ్ అయితే మాత్రం ఈ ట్రైలర్ ఇన్వాల్వ్ అయితే చేయలేదని అర్థమైపోతుంది అనమాట. మనకి బాగా ట్రోల్స్ వచ్చాయి దానికైతే మాత్రం. ఇది మెగా ఫ్యామిలీ చేస్తున్నారు అనుకున్నారు. మెగా ఫ్యామిలీ కదా ఎవరికి కాదు, ఎవరికి కూడా నచ్చదు. వెనక కొట్టడం కదా ముందు కొట్టడం అనేది ఆ సాంగ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది. కాకపోతే అదైతే మాత్రం ఎవరికి కూడా నచ్చదు. అలాంటి వల్గరైజేషన్ లాంటివి పెడితే నచ్చదు అనమాట ఎవరికి కూడా. అందుకని ఆ సాంగ్ అయితే మాత్రం నెగిటివ్ అయితే మాత్రం వచ్చాయి అన్నమాట. మొత్తం ఆ సీన్స్ అయితే మాత్రం మూవీలు అయితే పెట్టకపోతే మంచిదని నేనైతే కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతికి అయితే మాత్రం ఈ 3 మూవీస్ లో ఏ మూవీ అయితే అవుతుంది అనేది మీరైతే కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ఈ వీడియో అయితే ఇక్కడ ఎందుకు చేస్తున్నాను, ఈ వీడియో లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో అయితే ఓకే బాయ్.